హాయ్ వెల్కమ్ టు 4youelectrical. దిస్ ఇస్ మణిరామ్ కృష్ణ. సో ఫస్ట్ మనం ఈ క్లాస్లో డీసీ మిషన్స్ గురించి తెలుసుకుందాం. సో డీసీ మిషన్స్ ఏవి అవుతున్నాయి, ఓకే. సో డీసీ మిషన్స్లో మనకి ఏమేమి పార్ట్స్ ఉంటాయి. సో డీసీ మిషన్స్లో మనం ఈ తెలుగు వీడియో ఎందుకు చేస్తున్నామంటే మనకు ఐటీఐ స్టూడెంట్స్ కానీ, డిప్లొమా స్టూడెంట్స్ కానీ, బీటెక్ స్టూడెంట్స్ కానీ సో ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఈ తెలుగు వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది, ఓకే. ఇక్కడ డీసీ మిషన్స్లో మనకు డీసీ జనరేటర్, ఓకే. డీసీ జనరేటర్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ మనకు ఉన్నది యోక్. సో యోక్ అనేది ఇక్కడ ఏదైతే బాడీ ఉందో, ఓకే, ఇరం షేప్. సో ఇక్కడ మనకు ఉన్నది యోక్, ఓకే. ఇక్కడ యోక్ అనేది నెక్స్ట్ పోల్ కోర్ అండ్ పాయింట్. సో పోల్ కోర్ ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్ పోల్స్ ఉంది అండి, అదే. సో ఇక్కడ మెయిన్ పోల్స్ ఉంది కదా, అది మెయిన్, ఓకే. నెక్స్ట్ ఫీల్డ్ కాయిల్స్. సో ఈ గీతలు ఏదైతే గీస్తున్నామో సో ఇది ఫీల్డ్ పోల్. సో ఇక్కడ ఏదైతే ఉందో ఎస్ టైప్ రౌండ్గా, సో దాన్ని పోల్ షూ అంటాం, ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ ఆర్మేచర్ కోర్. ఆర్మేచర్ కోర్ అంటే ఇది. సో ఇది ఉంది కదా, దాన్ని ఆర్మేచర్ కోర్ అంటాం. నెక్స్ట్ ఆర్మేచర్ వైండింగ్. సో ఆర్మేచర్ కోర్కి ఏదైతే వైండింగ్ ఉందో దాన్ని ఆర్మేచర్ వైండింగ్ అంటాం. సో ఇక్కడ మనకు ఆర్మేచర్ వైండింగ్ ఫీల్డ్. సో ఇక్కడ మనకు ఒక కమ్యుటేటర్ పోల్స్, ఇంటర్ పోల్స్ ఉంది కదా, వీటిని ఈ 4 ఉన్న వాటిని మెయిన్ పోల్స్ అని, ఇక్కడ మిగతా ఉన్న మిడిల్ వాటిని ఇంటర్ పోల్స్ అని అంటాం, ఓకే. కమ్యుటేటింగ్ పోల్స్ ఆర్ ఇంటర్ పోల్స్, ఓకే. ఇక్కడ సౌత్ పోల్, నార్త్ పోల్, నార్త్. సో ఇదాకా మనకు ఎన్ని పోల్స్ అనేది ఉన్నాయి. సో ఇవి. సో కమ్యుటేటర్. సో కమ్యుటేటర్ ఎందుకు యూజ్ చేసామంటే మనకి ఏదైతే జనరేటర్ డెవలప్ అయిందో, ఓకే. ఇక్కడ మనకు ఆర్మేచర్ రోటర్ అయితే జనరేట్ అయిందో దాన్ని ప్రొడ్యూస్ అయ్యేది మనకి ఏంటంటే ఏసీ సప్లై. దాన్ని డీసీ కన్వర్షన్ చేయడానికి మనకు కమ్యుటేటర్ ఉంటుంది. సో బ్రషెస్ అండ్ బ్రషెస్ హోల్డర్స్. సో బ్రషెస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఈ బ్లాక్ కలర్, సో వాటిని బ్రషెస్ అంటాం. సో బ్రషెస్ వాటిని ఏంటంటే మనకు వచ్చే కరెంట్, డెవలప్ అయిన కరెంట్ అనేది వాటిని మనం సప్లైకి ఇవ్వడానికి వాటిని యూజ్ అవుతాం. బేరింగ్. సో ఈజీగా రొటేషన్స్ అవ్వడానికి ఉండేది బేరింగ్స్. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి ఈజీ ఉంది. ఇక్కడ హుక్, యోక్, ఫీల్డ్ వైండింగ్, పోల్, ఆర్మేచర్, కమ్యుటేటర్, బేస్. సో ఇది మీకు సంబంధించి. సో ఇక్కడ మనకి ఏ విధంగా రొటేషన్స్ అవుతుందని, ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే రొటేషన్స్ అయినప్పుడు మనకి ఇక్కడ బ్లాక్ లైన్స్ అనేది ఏంటంటే ఫీల్డ్ ఫ్లక్స్, ఓకే. సో అయస్కాంత క్షేత్రాలు దీంట్లో. సో ఈ గోల్డ్ కలర్ ఏదంటే వాటిని కాయిల్, ఓకే, ఫీల్డ్ కాయిల్. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఎగ్జైటేషన్ ఇస్తాం. ఎగ్జైటేషన్ అంటే మనం డీసీ సప్లై ఇస్తాం కదండి రొటేషన్స్, ఓకే. సో మనకు డీసీ జనరేటర్ రొటేషన్ అంటే మనకి ఎగ్జైటేషన్ ఉంటుంది. సో మనకి ఎగ్జైటేషన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సెల్ఫ్ ఎగ్జైటెడ్, అనదర్ అనేది సపరేట్. సెల్ఫ్ ఎగ్జైటెడ్ మిషన్లో అయితే జనరేట్ చేస్తుందో దాని నుంచి వచ్చే సప్లైని మనం యూజ్ చేస్తాం. సపరేట్లీ ఎగ్జైటెడ్ అంటే సపరేట్ డీసీ సోర్స్ యూజ్ చేసుకొని ఏం చేస్తే వాటిని సపరేట్లీ ఎగ్జైటెడ్ అంటాం, ఓకే. ఇక్కడ మనం చూస్తాం చూడండి, ఇక్కడ ఫీల్డ్ రెగ్యులేటర్ ఎగ్జైటెడ్, ఓకే. ఇలా మనకి ఏంటంటే ఎగ్జైటేషన్ ఇచ్చడానికి అవుట్పుట్. సో ఇక్కడ మనకి ఇచ్చే కనెక్షన్స్ అవుతుందో, సో ఫీల్డ్ కాయిల్స్కి ఆర్మేచర్కి ఉన్న కనెక్షన్ బట్టి మనకు షంట్ జనరేటరు, సిరీస్ జనరేటరు, కాంపౌండ్ జనరేటర్ అంటే మనకు వచ్చే కనెక్షన్ ఫీల్డ్కి నెక్స్ట్ ఆర్మేచర్కి ఉండే కనెక్షన్ బట్టి మనకు దాని యొక్క టైప్స్ అనేవి చెబుతూ ఉంటాయి. ఓకే. సో ఇలా వీటికి సంబంధించింది. సో ఇక్కడ మనకి దీని పార్ట్స్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ హియర్. సో ఇక్కడ యోక్ గురించి ఏమేమి పార్ట్స్. సో యోక్ అనేది ఇది పార్ట్. సో ఇక్కడ మనకి ఏదైతుందో లిఫ్టింగ్ చేయడానికి దాన్ని ఐ బోల్ట్. సో ఇక్కడ మనకు కనెక్షన్స్ ఇవ్వడానికి వచ్చేదాన్ని టర్మినల్ బాక్స్ అని. సో బేస్ ఉన్న వాటిని ఫీట్ అంటాం. సో ఇక్కడ దేనితో అంటే క్యాస్ట్ ఐరన్, ఓకే. సో సిలిండ్రికల్ ఫ్రేమ్లో ఉంటుంది. సో క్యాస్ట్ ఐరన్తో తయారు చేశారు. సో దీనికి దేనికి యూజ్ అవుతుందంటే లో రిలక్టెన్స్ పాత్. సో ఏదైతే మ్యాగ్నెటిక్ లైన్స్ ఉన్నో వాటి నుంచి ఫ్లో అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫీల్డ్. సో చిన్న మిషన్స్లో, సో స్మాల్ మిషన్స్లో మనకి ఫీల్డ్ కాయిల్ ఎలా ఉంటుందనేది చూపించడానికి ఇది. సో ఫీల్డ్ కాయిల్స్ ఇలా దీని చుట్టూ మనకు యోక్. నెక్స్ట్ ఇక్కడ పోల్ కోర్ అండ్ పోల్ షూస్, వీటికి సంబంధించిన డయాగ్రామ్స్.
సో పోల్ షోస్ దేనితోటి అంటే క్యాస్ట్ ఐరన్స్, నెక్స్ట్ లామినేషన్. సో ఒక్కొక్కటి ఏంటంటే లామినేషన్స్. ఇక్కడ లామినేషన్స్ ఎలా ఉంటుంది అంటే ఈ గీతలు ఏవైతే ఉన్నాయో ఓకే లామినేటెడ్ పోల్ కోర్, వీటిని లామినేషన్స్ అని. ఓకే ఈ భాగాన్ని ఏంటంటే మనం పోల్ షూ అని, వీటిని రివర్ట్ హోల్స్ అని అంటాం. ఓకే వీటిని ఏంటంటే సాలిడ్ పోల్. సో వీటివి ఏంటంటే మనకు బేస్ ఏవైతే ఉన్నాయో ఓకే కోర్ని, పోల్ కోర్ని సపోర్ట్ చేయడానికి. ఓకే మనకి ఏదైతే ఉందో ఇక్కడ మనకి పార్ట్ తీసుకుంటే చూద్దాం. ఓకే ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదండి, ఈ లైన్స్ మ్యాగ్నెటిక్ లైన్స్ ప్రొడ్యూస్ చేయడానికి మనము ఎగ్జైటేషన్ ఇస్తాం. ఓకే సో ఎగ్జైటేషన్ తోటి ఏమవుతుందంటే మనకు ఫ్లక్స్ అనేది డెవలప్. ఆ ఫ్లక్స్ డెవలప్ కావడానికి మనకి చేది ఏంటంటే మనకు కండక్టర్స్ ఉండాలి. ఆ కండక్టర్స్ హోల్డ్ చేయడానికి ఇక్కడ మనకు వైండింగ్ ఉంటుంది. ఆ వైండింగ్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అంటాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడే మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ అంటే మనం సప్లై ఇచ్చినప్పుడు మాత్రమే మ్యాగ్నెటిక్ని లైన్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే దాన్ని మనం ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటాం. ఓకే సో ఇక్కడ మనకు పోల్ షో అనేది దీనిలో చూడవచ్చు. ఓకే ఫీల్డ్ కాయిల్స్ ఎలా అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం ఇచ్చారండి, ఫీల్డ్ కాయిల్స్ ఏం చేస్తాం, ఫీల్డ్ పోల్ కోర్లు ఉంటుంది. ఓకే ఎందుకంటే ఎగ్జైటేషన్ ఇచ్చే మనకు ఫ్లక్స్ డెవలప్ చేయడానికి. ఓకే ఇవి ఫీల్డ్ కాయిల్స్ ఎలా ఉంటుంది, ఎలా ప్లేస్ చేస్తారని దీంట్లో డయాగ్రామ్లో మనం చూడవచ్చు. సో ఇది ఆర్మేచర్ కాయిల్. సో ఇది ఆర్మేచర్ కాయిల్ ఏంటంటే లామినేషన్స్, వీటిని మనం ఏంటంటే లామినేషన్స్ అంటే. సో ఇక్కడ మనకు స్లాట్ అంటే ఏంది, టీత్ అంటే ఏంది, కీవే. సో మిడిల్ ఉన్నది కీవే. సో దీంట్లో మనకి ఏంటంటే షాఫ్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్ హోల్స్, లామినేషన్స్, స్లాట్స్. ఓకే స్లాట్స్ టూత్. సో గుంత ప్రదేశం ఏతుందో ఇక్కడ వాటిని స్లాట్ అని, ఎత్తు ప్రదేశాన్ని మనం టీత్ అని. సో ఇక్కడ ఏంటంటే కీవే. సో ఇలా మనకి ఏతుందో డీసెన్సీ ఆర్మేచర్ కూడా. ఓకే ఈ హోల్స్ అనేది ఏంటంటే మనకు ఎయిర్ అనేది ఆర్మేచర్ నుండి ఫ్లో అవడానికి. ఓకే సో ఈ ఎయిర్స్ ఉన్నాయి అండి, ఈ 4 ఎయిర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఎయిర్ ఫ్లో అనేది ఆర్మేచర్ నుండి పోవడానికి. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఆర్మేచర్ రోటర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడవచ్చు. సో ఆర్మేచర్ రోటర్ అనేది ఈ విధంగా మనకు ఉంటుంది చూడడానికి. సో ఇది ఆర్మేచర్ వైండింగ్. సో ఆర్మేచర్ వైండింగ్ ఎలా చేస్తారు అనేది ఇక్కడ. సో ఆర్మేచర్ వైండింగ్ అనేది ఒక ఇన్సులేటెడ్ పేపర్ అనేది ఇన్సులేటెడ్ కాపర్ వైర్తో చేస్తారు. సో మనకు రెక్టాంగిల్ షేప్లో ఉండేటట్టు ఉంటుంది. నెక్స్ట్ స్లాట్స్ మీడియాలో మనకు వైండింగ్ ప్లేస్ చేస్తాం అది ఇక్కడ ఉంటుంది. ఓకే మనం వైండింగ్స్ యూజ్ చేయడానికి మనం కాపర్ వైర్ని యూజ్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ మనం అల్యూమినియం వైర్ని మాత్రం యూజ్ చేస్తే సో ఇది ఏదైతే కోర్ ఉంటుందో అది ఎక్కువ బరువు ఉంటుంది. ఓకే సో మనకి ఎక్కువ కండక్టర్ అని అవసరం, మిషన్ పెద్దగా అవుతుంది. సో అలా కాకుండా ఏంటంటే మనం కండక్టర్గా మనం యూజ్ చేసి ఏంటంటే కాపర్ వైర్ని యూజ్ చేస్తాం ఆర్మేచర్ వైండింగ్కి, ఏ మిషన్లో అయినా సరే. ఇక్కడ ఆర్మేచర్ వైండింగ్ ఏ విధంగా చేస్తారు అనేది వాటికి సంబంధించిన ఇమేజెస్. ఓకే ఇది కమ్యుటేటర్. సో ఈ కమ్యుటేటర్ దీంట్లో ఇమేజెస్. సో ఇది కమ్యుటేటర్. సో కమ్యుటేటర్ ఇక్కడ ఉన్న వాటిని కమ్యుటేటర్ లక్స్. సో మనకి ఇక్కడ వైండింగ్స్ అయితే లాస్ట్ కొన్న చివరిలో వచ్చినవన్నీ కూడా ఏంటంటే లక్స్లో ప్లే చేయాలి. సో ఇవి ఏంటంటే సెమీ క్లోజ్డ్ లక్స్. ఓకే ఓపెన్ టైప్ లక్స్ ఉంటాయి, సెమీ క్లోజ్డ్ లక్స్ ఉంటాయి, క్లోజ్డ్ లక్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే సెమీ. ఓకే లక్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. సో ఇదంటే ఇన్సులేటర్. ఇక్కడ మనకు ఉందంటే ఇన్సులేటెడ్ కవర్. సో వీటిని ఎండ్ కవర్. ఓకే వీటికి సంబంధించి. సో మనకి ఏ షేప్లో ఉంటుంది కమ్యుటేటర్ అంటే సిలిండ్రికల్ షేప్, మేడ్ విత్ హై కండక్టివిటీ, హార్డ్ డ్రాన్ కమ్. సో ఏదైతుందో కండక్టర్ వీటిని ఏంటంటే హై డ్రాన్ కాపర్తో చేస్తాం. సో ఎందుకు యూజ్ చేస్తాం కమ్యుటేటర్ అంటే టు కలెక్ట్ ది కరెంట్ ఫ్రమ్ ది ఆర్మేచర్. సో ఇది ఆర్మేచర్ కండక్టర్ వచ్చిన కరెంట్ అనేది కమ్యుటేటర్కి వస్తుంది. ఆ కమ్యుటేటర్ నుంచి ఏంటంటే మనకు ఏసీ నుంచి డీసీగా కన్వర్షన్ అవుతుంది. ఎక్కడ నుంచి వస్తుందంటే ఇక్కడ బ్రషెస్ నుంచి మనకి ఏదైనా కలెక్షన్ అవుతుంది. ఇది కమ్యుటేటర్ ఎలా ఉంటుంది అనేది నార్మల్. ఓకే ఇమేజెస్ సంబంధించి ఇవి బ్రషెస్. సో బ్రషెస్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ప్లేస్ చేస్తాం అనేది దీనికి. ఓకే సో బ్రషెస్ అనే విధంగా కార్బన్ బ్రషెస్ లేదా కాపర్ బ్రషెస్ కూడా యూజ్ చేస్తాం. ఓకే సో వీటికి సంబంధించిన పార్ట్స్ ఏ విధంగా బ్రషెస్ ప్లేస్ చేస్తారు, కమ్యుటేటర్ సిగ్మెంట్స్కి ఈ విధంగా టచ్ అయ్యేటట్లు. ఓకే వాటికి సంబంధించిన పార్ట్స్. ఓకే ఈ విధంగా మనకి ఇమేజ్లు చూస్తే మనకి ఇక్కడ కమ్యుటేటర్ సిగ్మెంట్స్కి బ్రషెస్ తాకుతాం. సో ఇక్కడ మనకి ఏంటంటే బ్రషెస్, కమ్యుటేటర్, బ్రష్ హోల్డర్స్ ఏ విధంగా ప్లేస్ చేస్తామని మిషన్స్లో చూడవచ్చు. ఓకే
ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ హోల్డర్స్. సో ఒక్కొక్క మిషన్స్ ఒక్కొక్క లాగా ఉంటాయి కాబట్టి ఇవి బేరింగ్స్. సో బేరింగ్స్ ఎందుకంటే మనకి ఈజీగా రొటేషన్స్ అవ్వడానికి. సో ఎలాంటి టైప్ బేరింగ్స్ ఉంటాయి అంటే బుష్ బేరింగ్స్, బాల్ బేరింగ్స్, లోరర్. సో వీటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేరింగ్స్. ఓకే. సో దీంట్లో టోటల్ పార్ట్స్ అనేది మనకు ఈ విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ కవర్స్ ఏ విధంగా ఉంటాయి, మిషన్స్ పార్ట్స్ అసెంబ్లింగ్ అనేది ఉన్నాయి. ఇక్కడ మనకు సెక్షన్ ఉంటాయి ఎలా ఉంటుంది మిషన్ అనేది దీంట్లో. ఓకే. సో ఇది టోటల్గా డీసీ మిషన్ సంబంధించిన ఒక లెక్చర్. సో ఈ తెలుగులో మనకి ఏంటంటే ఈజీగా అర్థం అవడానికి, గుర్తుపెట్టుకోవడానికి, ఐటీఐ స్టూడెంట్స్ కూడా ఉండడానికి కోసం ఈ తెలుగులో చెప్పడం జరిగింది. ఓకే. థ్యాంక్ యూ.